ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడంతో దళిత బంధు నిధులకు మోక్షం కలిగింది. లబ్ధిదారుల ఖాతాలో ఫ్రీజింగ్ ను సర్కార్ ఎత్తివేసింది. లబ్ధిదారులు వారి తరపున బీఆర్ఎస్ పోరాటానికి ఫలితం దక్కింది. రెండో విడత దళిత బంధు నిధులపై విధించిన ఫ్రీజింగ్ ను ఎత్తివేయడంతో దళిత కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 10,408 మంది దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు 334.83 కోట్ల నిధులను లబ్ధిదారులకు విడుదల చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. దళితుల బతుకుల్లో వెలుగులు చూడాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా దళిత బంధు పథకం రూపుదిద్దుకుంది. దళితుల అభ్యున్నతికి ఆర్థిక ప్రగతి సాధించేందుకు కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని తీసుకురావాలని సంకల్పించింది. 2021లో వాసాలమర్రి గ్రామంలో ప్రారంభమైన ఈ పథకం ఆ తర్వాత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ నియోజకవర్గంలో 18,021 మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేశారు. ఇందులో 10,000 రూపాయలు దళిత సంక్షేమ నిధికి జమ చేయగా మిగతా 9,90,000 రూపాయలను లబ్ధిదారులైన దళితుల ఖాతాల్లో జమ చేశారు. వీటితో దళితులు తమకిష్టమైన వ్యాపారం చేసుకోవడం, అద్దె, ఇతర వాహనాలు కొనుగోలు చేసుకుని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నారు. ఎంపికైన లబ్ధిదారుల్లో 9,873 మందికి ఆర్థిక సాయం అందించారు. మిగతా లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను బట్టి 50 నుంచి 80 ఆ పై శాతం ఆర్థిక సాయాన్ని అందించారు. అంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కమిషన్ ఈ పథకాన్ని బ్రేక్ వేసింది. రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. మొదటి, రెండో విడత కలిపి మొత్తంగా 44,000 మందికి పైగా ఈ పథకం లబ్ధి పొందారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 4,400 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను విడుదల చేసింది. తొలుత యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామంలో మొదలుపెట్టి హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ, ఆ పైన కామారెడ్డి జిల్లా నిజాం సాగర్, ఖమ్మం జిల్లా చింతకాని, నాగర్ కర్నూలు జిల్లా చారగొండ, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలాల్లో దళితులందరికీ పథకాన్ని వర్తింపజేసింది. తరువాత హుజూరాబాద్ మినహాయించి మిగతా 118 నియోజకవర్గాల్లో 1,500 మంది చొప్పున మొత్తంగా 17,700 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేసి ఆర్థిక సాయాన్ని అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పథకానికి నిలిపివేసింది. కాంగ్రెస్ పాలనలో దళిత బంధు నిధులను ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఏడాదిగా బీఆర్ఎస్ లబ్ధిదారులు పోరాటాలు చేస్తూ వచ్చారు. దీంతో దిగివచ్చిన సర్కార్ ఎట్టకేలకు నిధులను విడుదల చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. దళితుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ అయితే దళితుల కుటుంబాల పక్షాన కొట్లాడి రెండో విడత నిధులు విడుదలయ్యేలా కొట్లాడిన ఘనత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిదంటూ పలువురు దళితులు కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళిత బంధు నిధులు విడుదల చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. ఏడాదిగా కాలయాపన చేస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు దళిత బంధు సాధన సమితి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. సమితికి బీఆర్ఎస్ నాయకులు బాసరగా నిలిచారు. ప్రభుత్వంపై ఏడాదిగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆందోళనకు దిగిన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దళిత బంధు నిధులను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని విధాలా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం తాజాగా బ్యాంకుల్లోని నిధులను లబ్ధిదారులకు విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,408 మంది దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించి 334.83 కోట్ల పెండింగ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దళితుల అభ్యున్నతికి ఆర్థిక ప్రగతిని సాధించేందుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టగా దళిత బంధు లబ్ధిదారులు బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంతంగా పోరాటం చేయడంతో ఎట్టకేలకు ఈనాటి ప్రభుత్వం దిగివచ్చింది. దళిత బంధు పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసింది. అందులో చాలా మంది లబ్ధిదారులు ఒకటికి మించి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో తొలుత బ్యాంకులోని కొంత మొత్తం నిధులతో ఒక యూనిట్ ను ఏర్పాటు చేసుకున్నారు.
తదుపరి మిగిలిన నిధులతో మరొక యూనిట్ ను ఏర్పాటు చేసుకోవాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకుల్లో నిల్వ ఉన్న నిధులను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొదటి విడతలో ఎంపికైన 9,937 మందికి సంబంధించి 324.75 కోట్లు, రెండో విడతలో ఎంపికైన 471 మంది లబ్ధిదారులకు సంబంధించి 9.88 కోట్లు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి. మొత్తంగా 10,408 మందికి 334.03 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.